ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. ఈరోజు నేను కుట్టిన బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ముందుగా క్రాస్ ముక్కలు తీసుకోవాలి. 1 థ్రెడ్ పైపింగ్ నేను ఆపోజిట్ కలర్ అంటే అందులో బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను. ఈ విధంగా 1.5 ఇంచ్ విడుతుతో క్రాస్ ముక్కలు తీసుకోవాలి. క్రాస్ ముక్కల్ని మనము కొనలు కరెక్ట్గా స్ట్రైట్గా జాయిన్ చేసుకోవాలి. కొనలు క్రాస్గా వస్తాయి. దాన్ని మాత్రం మనం స్ట్రైట్గానే జాయిన్ చేసుకొని మిగతా క్రాస్ని లాస్ట్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఒకదానికొకటి జాయిన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, థ్రెడ్ పైపింగ్ 2 రకాలు కుట్టవచ్చు. ఇది కుట్టిన బ్లౌజ్కి నేను థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను. ఎందుకంటే మెయిన్ క్లాత్ వచ్చి ట్రాన్స్పరెంట్ ఉంది. ట్రాన్స్పరెంట్ ఉండడం వలన మన లోపల క్లాత్ కనిపిస్తుందని నేను కుట్టిన తర్వాత లాస్ట్కి వేస్తున్నాను. లేదంటే మెయిన్ క్లాత్కి ఫస్ట్ కుట్టేసి ఈ లైనింగ్ అటాచ్ చేసుకుంటే మనకు కుట్టిందంతా లోపలికి వెళ్తుంది. అది 2వ రకం. ఈ విధంగా కొనలు మడిచి ఒక 1/4 ఇంచు వరకు లోపలికి మడిచి కుట్టాలి. కుట్టిన తర్వాత మరో పక్కన థ్రెడ్ అందులో పెట్టేసి ఈ విధంగా కార్నర్కి వస్తే అంత అంటే థ్రెడ్ ఎంత ఉందో అంత లూజ్గా కుట్టకుండా చాలా టైట్గా దగ్గరికి వచ్చేటట్టు కుట్టాలి. ఒక ప్రక్కన మడిచి కుట్టాలి, ఒక ప్రక్కన థ్రెడ్ పెట్టి మడిచి కుట్టాలి. ఈ విధంగా స్లోగా నెమ్మదిగా సెట్ చేసుకుంటూ సవరించుకుంటూ కుట్టాలి. ఎక్కడ లూజ్ రావద్దు ఫ్రెండ్స్. చాలా టైట్గా వస్తేనే నీట్గా ఫినిషింగ్ అనిపిస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత బయటికి వచ్చేసి కట్ చేయాలి. దీన్ని మనం నెక్కి అమర్చుకోవాలి. ఈ విధంగా నెక్కి ఒక 1/4 ఇంచు వదులుకొని కుట్టాలి. మనం కుట్టేటప్పుడు కింద క్లాత్ కూడా స్టిచ్లోకి వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా రౌండ్ షేప్లోనే రావాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ కుట్టాలి. మనం కుట్టేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి. కింద క్లాత్ పైన కూడా స్టిచ్ పడుతుందో ఒకసారి చూసుకోవాలి. నెమ్మదిగా కొద్దిగా సెట్ చేసుకుంటూ కుట్టాలి. రౌండ్ దగ్గర అంటే నెక్ రౌండ్ దగ్గర మెల్లిగా ఆగి నెమ్మదిగా రౌండ్ కుట్టేటప్పుడు కింది క్లాత్ కానీ పైన క్లాత్ కానీ ఎక్కడ లాగొద్దు. లాగితే షేప్ అవుట్ అవుతుంది. నెమ్మదిగా కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. ఈ విధంగా నెమ్మదిగా కుట్టాలి. అప్పుడప్పుడు కింద క్లాత్ స్టిచ్చింగ్లో వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా ఎంత కార్నర్కి వేస్తే అంత నీట్ ఫినిషింగ్ లుక్ వస్తుంది. ఈ విధంగా నెమ్మదిగా అమర్చుకుంటూ రౌండ్ షేప్లో కుట్టాలి. లాస్ట్లో ఒక 1/4 ఇంచు వరకు ఉంచుకొని ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఆ 1/4 ఇంచు క్లాత్ని లోపలికి మడిచి కుట్టి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలి. మనకు థ్రెడ్ ఎంతవరకు ఉందో అంతవరకు నీట్గా థ్రెడ్ దగ్గరికి స్టిచ్ వేయాలి. అటు క్లాత్ పైన పడొద్దు, థ్రెడ్ పైన పడొద్దు. ఎక్కడైతే జాయింట్ ఉందో జాయింట్ పైన నెమ్మదిగా స్టిచ్ పడేటట్టు చూసుకోవాలి. అలా పడితేనే మనకు థ్రెడ్ పైపింగ్ నీట్ లుక్ కనిపిస్తుంది. ఈ విధంగా నెమ్మదిగా సెట్ చేసుకుంటూ కొద్దిగా కుట్టాలి. ఫాస్ట్గా కుట్టొద్దు ఫ్రెండ్స్. నెమ్మదిగా సవరించుకుంటూ కుట్టాలి. ఈ విధంగా నెమ్మదిగా కుట్టుకుంటూ రౌండ్ షేప్ దగ్గర నెమ్మదిగా ఆగకుండా నెమ్మదిగా రౌండ్గా సవరించుకుంటూ కుట్టాలి. ఎంత సన్నగా వేస్తే అంత అందంగా కనిపిస్తుంది. మనకు మెయిన్ క్లాత్ పైన స్టిచ్ పడకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. అలానే థ్రెడ్ పైన కూడా పడొద్దు. కరెక్ట్ జాయింట్లోనే పడాలి. జాయింట్లో వేయడం వలన ఆ థ్రెడ్ పైపింగ్ మంచిగా ఇట్లా బౌన్సీగా వస్తుంది. ఈ విధంగా వచ్చేసి బయటికి వచ్చేసేయాలి.
కట్ చేసేయాలి. ఇప్పుడు రివర్స్లో మనకి హెమ్మింగ్ లేకుండా ఇంకొక స్టిచ్ వేసుకోవచ్చు. హెమ్మింగ్ చేయాలి అనుకుంటే అలా మడిచేసి హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. హెమ్మింగ్ లేకుండా సరిపోతుంది. ఈ విధంగా మనకు లోపల క్లాత్ ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్. ఎంత ఎక్కువ ఉంటే అంత లావుగా వేయొద్దు. పావించి విడత మందం చూసుకుంటూ వేయాలి. మనకు బయట నుంచి కూడా లుక్ వైజ్ బాగుంటుంది. పావించి విడతతో నెమ్మదిగా రౌండ్ షేప్లో వేయాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా నెమ్మదిగా కుట్టుకుంటూ బయటికి రావాలి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా లోపలగా మడుచుకుంటూ బయటికి వచ్చేసేయాలి. థ్రెడ్ని కట్ చేయాలి.